ఒక అద్భుతం కావాలని నిజంగా ఇక్కడికి వస్తే ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు. ఉపవాస ప్రార్థనలో ఎందుకు పాల్పొందుతున్నాం? మామూలు కార్యాలు పొందుకొని వెళ్ళడానికి కాదు, అద్భుత కార్యాలు పొందుకొని వెళ్ళడానికి. నా మీద వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు సామాన్యమైన సాధారణమైన కార్యాలు చేసేవాడు కాదండి, అసాధారణమైన కార్యాలు చేసేవాడు. ఆయన అసాధ్యుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. హీఈస్ అన్ అమేజింగ్ గాడ్, హీఈస్ అ వండర్ వర్కింగ్ గాడ్. ఆయన చేసే కార్యాలు సామాన్యంగా ఉన్నా ఇంతేనా అనేటట్టు ఉండవండి. మనుషులు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, జరిగిందా ఓకే, ఇది పెద్ద గొప్పేముంది అన్నట్లు ఉంటాయి మనుషులు చేసే పనులు. కానీ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యాన్ని కలిగించే, ఇంత అద్భుతమా, ఇలాంటి అద్భుతం ఎప్పుడు వినలేదండి, ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరగలేదండి అన్నటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలు కూడా అటువంటి అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు యెహోషువ దైవజనుని ద్వారా ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆజ్ఞ అంటే 3వ అధ్యాయం 5వ వచనం, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మీరందరూ మీకు ఏది ఇష్టమో చేసుకోండి అనలా. మీరందరూ సైలెంట్ గా కూర్చోండి అనలా. రేపు దేవుడు అద్భుతం చేయాలంటే మీరు ఈ రోజు ఒక పని చేయాలి. ఏంటా పని అంటే, మిమ్మును మీరే పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. నీ జీవితంలో అందరికీ కనబడేలా దేవుడు అద్భుతాలు చేయాలంటే ఎవ్వరికి కనబడని నీ హృదయము, నీ అంతరంగ జీవితము, నీ రహస్య జీవితం కడుక్కోవాలా, శుద్ధి చేసుకోవాలి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.